మనకి ఏముండేది సంక్రాంతికి కనుమ రోజు కాకైనా కదలదు. ఎందుకంటే మనకి పూర్వకాలము కనుమ రోజున ఈ పశువులకి పూజ చేసేవాళ్ళు. ఆ రోజు వాటికి రెస్ట్ ఇచ్చేవాళ్ళు వ్యవసాయానికి. కాబట్టి ఆ రోజుల్లో ఎడ్ల బండ్లు గుర్ర బండ్లు ఉండేవి కాబట్టి ఆ రోజు కదలకూడదు, వాటికి రెస్ట్ ఇవ్వాలని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇదే విశాఖ నక్షత్రం మిగిలిన వాళ్ళు అయితే ఆ సిస్టమ్ ఉంది కదా, అది ఫాలో అవ్వాలి కదా అని అంటే, విశాఖ నక్షత్రం వాళ్ళు ఏమంటారంటే ఏజ్ ఓల్డ్, అంటే ఆ కాలంలో పెట్టిన విధానము. ఎందుకంటే అప్పట్లో మనము వీటిని ఉపయోగించే వాళ్ళం కాబట్టి, సో యానిమల్స్నే ఉపయోగించే వాళ్ళం కాబట్టి అది. కానీ ఇప్పుడున్న విధానంలో మనం వాటిని ఉపయోగించట్లేదు కాబట్టి ఏమీ పర్వాలేదు, ట్రావెల్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అని. అంటే జస్ట్ మొన్నే సంక్రాంతి అయింది కాబట్టి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కానీ అంటే వీళ్ళకి ట్రెడిషన్ పట్ల కానీ, సంప్రదాయం పట్ల కానీ, పూజా విధానంలో కానీ ప్రతి దానిలోనూ అంటే నిబద్ధత, నిజమైన భక్తి భావాలు ఇలాంటివి ఉంటాయి. అంతేగాని ఈ చూడండి మమ అనుకో, ఇది చేసుకో, అది చేసుకొని అలాంటి అంటే పడికట్టుగా వచ్చే వాటిని, లేదా ఇది ఫాలో అయితే చాలు అన్న వాటిని చేయరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ నాలెడ్జ్ కానీ, వీళ్ళకుండే అండర్స్టాండింగ్ కానీ. ఎందుకంటే విశాఖ నక్షత్రము ఈజ్ రూల్డ్ బై జూపిటర్, గురువుగారి నక్షత్రం. ఆ మాత్రం తెలివితేటలు కూడా గురువు కాబట్టి తప్పకుండా ఏంటంటే వీళ్ళకి ఒక జ్ఞానాన్ని అర్థం చేసుకునే విధానం ఏదైతే ఉందో అది అప్ టు డేట్గా, అంటే ఏది ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదిలేయాలి, దేన్ని పాటించాలి, దేన్ని పాటించకూడదు అనేది ఉంటుంది. అంటే మూఢనమ్మకాలని వీళ్ళు ఫాలో అవ్వరని చెప్పచ్చు. అండ్ వీళ్ళ స్పెండింగ్ విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే నార్మల్లీ మంచి క్యాలిక్యులేటెడ్గా, పద్ధతిగా, అంటే వచ్చిన ధనాన్ని ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలో ఆ విధంగానే ఫాలో అవుతుంటారు. కాకపోతే ఒక్కొక్కసారి వీళ్ళకి నచ్చింది ఏదో ఉంటుంది, అప్పుడు ఈ నియమాలన్నీ వదిలేసి ఈ ఖర్చుల విషయంలో ఓ చిన్న వీక్నెస్ అనేది వీళ్ళని అప్పుడప్పుడు టెంప్ట్ చేస్తూ ఉంటుందని అయితే చెప్పచ్చు. అండ్ అలానే యూజువలీ విశాఖ నక్షత్రం వాళ్ళకి ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు టీచింగ్ ఫీల్డ్లో కానీ, బ్యాంకింగ్, ఫైనాన్సు అండ్ ట్రెడిషనల్ ప్రొఫెషన్స్ లైక్ ఆస్ట్రాలజీ, పూజా విధానము, లైబ్రేరియన్స్, సో ఇట్లాంటివన్నిటిలోనూ ప్రొఫెషనల్ లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ వీళ్ళు ఇండిపెండెంట్గా ఉండడాన్ని ఎక్కువ ఇష్టపడతారు. అంటే ఇండిపెండెంట్గా కష్టపడడాన్ని, ఇండిపెండెంట్గా ఉండడాన్ని ఎక్కువ ఇష్టపడే పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అలానే జాబ్ చేసినా కూడాను యూజువల్లీ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుని పీపుల్ని లీడ్ చేసే పొజిషన్స్లో ఉండే పాసిబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తోంది. అండ్ అలానే రిలేషన్ విత్ ఫ్యామిలీ, యూజువల్గా వీళ్ళ రిలేషను మదర్ తోటి కొంచెము ఫ్రిక్షన్గానే ఉంటుంది.